హైదరాబాద్ లో కుండపోత వర్షం కొనసాగుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కూడా హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండతో మండిపోయిన ప్రజలకి సాయంత్రానికి వర్షం మొదలైంది. రాత్రికి కుండపోత వర్షంగా మారింది. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందా అనే విధంగా కూడా నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. జంట నగరాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్పల్లిలో ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది? గంట నుంచి కూడా ఏకధాటిగా వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ప్రవీణ్? అయితే హైదరాబాద్ వ్యాప్తంగా 2 గంటల నుంచి కుండపోత అయితే వర్షం నగరాన్ని ముంచెత్తిందనే చెప్పాలి. 2 గంటల పాటుగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం కూడా మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. అదేవిధంగా హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందా అనేటట్టుగా హైటెక్ సిటీ నగరాన్ని మొత్తం తొలిగా కూడా వర్షం ముంచెత్తిందని తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ వాతావరణం అర్థం కావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సాయంత్రానికి వాన దంచి కొట్టినట్టుగా తెలుస్తుంది. ఏ స్థాయిలో ఆకాశానికి కిందపడ్డత అన్నట్టు కూడా ఆ వర్షం మరి అయితే తీవ్రతగా పెరిగిందనే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తుంది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కూడా పడుతుందని చెప్తుంది. అయితే అధికారులు చెప్పిన దానికంటే కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తుందంటూ అదే మరికొందరు కూడా చెప్తున్నారు. 80 నుండి 100 mm మధ్య వర్షపాతం భారీగా కురుస్తున్నట్టుగా తెలిసిపోయింది. వాహనదారులు కూడా ఎక్కడికక్కడ ఒక్కసారిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ తో పాటు మరోసారి ఆ వాహనదారులు మొత్తం తోలుగా కూడా ట్రాఫిక్ స్తంభించిందని తెలుస్తుంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఉద్యోగులు ఇళ్లకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు పైన ఉన్న వాళ్ళంతా కూడా తడిసి ముద్దయ్యారని తెలుస్తుంది. అదేవిధంగా ఆఫీస్ లో ఉన్న వాళ్ళు గంటల తరబడి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే రోడ్ల పైన జలమయమవుతుంది. ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిందని తెలుస్తుంది. ఓవైపు భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అదేవిధంగా చూసుకుంటే ఉప్పల్, రామంతపూర్, సికింద్రాబాద్, హయత్ నగర్ అయితే ఇటు తీసుకుంటే మెహందీపట్నం కూడా భారీ వర్షంలో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ అయితే అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాలని మరో విధంగా కూడా లోతట్టు ప్రాంతాలని జలమయమని తెలుస్తుంది. అయితే రోడ్లు మొత్తం తొలగా చెరువులను తలపిస్తున్నాయని తెలుస్తుంది. మొత్తం తొలగా చూసుకుంటే అయితే ఇటు వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు చూసుకుంటే మొత్తం తోటగా అయితే జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, కూకట్పల్లి కానీ ఈ మొత్తం తోలుగా భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే అయితే ఇక్కడ మాన్సూన్ టీం కానీ, డిఆర్ఎఫ్ బృందాలు కానీ, అదేవిధంగా హైడ్రా సిబ్బంది కూడా మొత్తం అప్రమత్తమయ్యారు. ఎక్కడ చూసినా గానీ అయితే ఏదైనా అయితే మొత్తం తొలగా ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మాన్సూన్ టీం కూడా రంగంలోకి దిగింది కాబట్టి రోడ్ల పైన ఎక్కడ కూడా అయితే నీరు చేరిన ప్రాంతంలోకి వాహనదారులు చూస్తూ వెళ్లాలంటూ కూడా. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బట్ వర్షం కురిసిన టైంలో ఇంకా ఇళ్లకు చేరాలంటే కూడా చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇంత ఏకధాటిగా కూడా వర్షం కురుస్తోంది. సో ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, చాలా వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది తెలుస్తోంది. సో ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది? అయితే హైటెక్ సిటీ నుంచి చూసుకుంటే హైటెక్ సిటీ ఇటు ఖైరతాబాద్ చూసుకుంటే ఖైరతాబాద్ నుండి సెక్రటరియట్ మీదుగా ఇటు అయితే ఆ మొత్తం టోల్గా అయిన ఉప్పల్ నుండి ఏదైతే మెహందీపట్నం ఉంటుందో మెహందీపట్నం మీదుగా లకడి కప్పుల మీదుగా కూడా అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు గాంధీ భవన్ మీదుగా కూడా మొత్తం టోల్గా ట్రాఫిక్ జామ్ నడుస్తుంది. అదేవిధంగా నాగోల్ నుండి కూడా ట్రాఫిక్ జామ్, సికింద్రాబాద్ కోటి అభివృద్ధి ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది. వాహనాలలో మొత్తం తొలగా కూడా గంటల తరబడి అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. వాహనదారులు ఇప్పుడు ఏదైతే 2 గంటల పాటు కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాహనదారులు అందరూ చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే సమయం లోపల భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఇది మొత్తం తోలుగా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడానికి ఇంకా 1 to 2 hours పడుతుందంటూ కూడా అయితే చెప్తున్నారు. ఎక్కడికక్కడ భారీ వర్షానికి ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి భారీగా అదే లోతట్టు ప్రాంతాలని రోడ్లు కూడా జలమయం అయ్యడంతో ట్రాఫిక్ జామ్ అంతరాయంగా కొనసాగుతుంది. ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే మూవ్మెంట్ కాస్త స్లోగా మూవ్మెంట్ అవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, అంటే ప్రవీణ్, అంటే చూస్తున్నాం మనం, అంటే ఐఎండీ ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే పిడుగులతో కూడిన అంటే వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు. అంటే 3 రోజులుగా కూడా ఈ వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు. సో అంటే అధికారులు అంటే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? అంటే 3 రోజుల పాటు కురిస్తే అంటే ఏ విధంగా ఉండబోవచ్చు?
Yes, అయితే తెలంగాణకు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ ప్రాంత జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా అయితే 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ సూచించిన నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అయితే మరో 2 గంటల్లో జిహెచ్ఎంసీ ప్రాంతం వాసులు కూడా ఎవరు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా అత్యవసర వస్తువులు ఉంటే కూడా అయితే ఒక ల్యాండ్ లైన్ నంబర్ ను కూడా సంప్రదించాలి అంటూ కూడా అయితే అక్కడ సూచించిన నేపథ్యంలో ఎక్కడ చూసుకున్నా కానీ మరో 3 రోజుల వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా అయితే భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి భారీ అని చెప్తున్నారు. అదే విధంగా చూసుకుంటే లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అదే విధంగా అధికారులు కూడా అయితే మాన్సూన్ టీమ్ తో పాటు హైడ్రా సిబ్బంది కూడా ఇప్పుడే రంగంలోకి దిగారు కాబట్టి ఎక్కడ నీళ్లు జామ్ అయినా కూడా అక్కడ మొత్తం తొలుగా నీళ్లను పోయే అయితే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి అయితే మొత్తం తొలుగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ లేకుండా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదైంది. ఇక అత్యధికంగా గచ్చిబౌలిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే శ్రీనగర్ కాలనీలో 6.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఖైరతాబాద్ లో 5.6, రాయదుర్గంలో 5.2, సరూర్ నగర్ లో 5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అలాగే అమీర్పేట్లో 4.9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గోల్కొండలో 4.6 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.